కల్తీ ఎక్కడ చూసినా కల్తీనే. తిని తాగి వాడి ఏ వస్తువులైనా సరే కల్తీ చేసేస్తున్నారు ఈ మధ్యన కొందరు. హానికరమైన పదార్థాలతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్న మొహమ్మద్ ఫైలజ్ను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు పటేల్ నగర్లోని ఎఫ్కే ఫుడ్ ప్రొడక్ట్ పేరుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి అమ్మకాలు చేస్తున్న మొహమ్మద్ ఫైజల్ దుకాణంపై దాడులు చేశారు. ఫైజల్ తమ ఉత్పత్తులను వినియోగదారులకు కిరాణా దుకాణాలకు అమ్ముతున్నారని తెలిపారు. ఈ పేస్ట్ టైటానియం డయాక్సైడ్ టర్మరిక్ పౌడర్తో కలిపి తయారు చేస్తున్నారని, ఇవి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలకు పాటించడం లేదని గుర్తించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 870 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 కిలోల టైటానియం డయాక్సైడ్, 16 కిలోల మోనోసిట్రేట్, 4 కిలోల టర్మరిక్ పౌడర్ స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ పోలీసులు వివరించారు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీ రైళ్ల మీద కొరడా జులిపిస్తున్నా ఏమాత్రం కల్తీ దందా అయితే ఆగట్లేదు. రోజుకో దగ్గర కల్తీ భాగోతం బయటపడుతూనే ఉంది. వివరాల్లోకి వెళితే పాతబస్తీ బండ్లగూడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేసి పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన పేస్టును సీజ్ చేశారు. పటేల్ నగర్లో మొహమ్మద్ ఫైజల్ ఇంట్లో స్థానిక పోలీసులతో కలిసి సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు చేపట్టారు. ఎఫ్కే ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో హానికరమైన రసాయనాలను ఉపయోగించి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పేస్ట్ టైటానియం డయాక్సైడ్ టర్మరిక్ పౌడర్తో కలిపి తయారు చేస్తున్నారని, ఇవి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలను పాటించడం లేదని గుర్తించారు. ఈ దాడుల్లో 870 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 కిలోల టైటానియం, 16 కిలోల మోనోసిట్రేట్, 4 కిలోల టర్మరిక్ పౌడర్ స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ పోలీసులు వివరించారు.